Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు దేవుని దగ్గరికి రావాలని, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను ఎంతగానో మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పేతురు గారు అంటారు కదా, దేవుని వాక్యాలు అమూల్యమైనవి, అత్యధికమైనవి అని. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి ఉన్నాయని. దేవుని వాగ్దానాలను బట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, వాగ్దానాలను తగినట్టుగా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్పు మన జీవితంలో మనం చూస్తామని. దేవుని సేవకుడిగా మీరు వీక్షిస్తున్న ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించాలని నిశ్చయించుకున్నాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, బయట చూడండి, ఎవరైనా ఇలా మాట్లాడతారు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, ఖచ్చితంగా మేలు చేస్తానని అన్నప్పుడు ఆ మేలు చేయడానికి, ఆ సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. దేవుడు కూడా మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయనే ఈ లోకానికి మనిషిగా వచ్చి మనకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడే తిరిగి లేచి వెళ్ళారని. మనల్ని పాపం నుండి రక్షించడానికి, బంధకాలను రక్షించడానికి మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చారని, మన కోసం ప్రాణం పెట్టారని, మన కోసం సిలువ మరణం గుండా వెళ్ళారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం ఎరిగిన దేవుడు మన కోసం పాపాన్ని భరించారని, మనల్ని శాపం నుండి విడిపించడానికి, మనల్ని ఆశీర్వాదాన్ని కత్తలుగా చేయడానికి ఆయన శాపను భరించారని, మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడు దారిద్ర్యాన్ని అనుభవించారని, నేను నిశ్చయముగా రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన రక్షణ కార్యాన్ని ఈ లోకంలో సంపూర్తి చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు రక్షించబడ్డారా? ఎవరైతే క్రీస్తు ప్రభువు దేవుడని నమ్మి, క్రీస్తు ప్రభువు నా కొరకే ప్రాణం పెట్టారని నమ్మి ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్న పాపాలు ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారని, వారు క్షమించబడతారని. రక్షణ అనగా పాప శిక్షను తప్పించుకోవడం, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం, మోక్షాన్ని సంపాదించుకోవడం. క్రీస్తు ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన దేవుడు ఆయన దగ్గర మనకి రక్షణ దొరుకుతుందని. యేసు అన్న మాటకి రక్షకుడు. ఆయన మనల్ని పాపాలను రక్షిస్తాడు. కేవలం దేవుడు పాపాలను రక్షించడం మాత్రమే కాదు, ఈ లోకంలో కీడుల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, ఆపదల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దానియేలుని సింహభూమిలో వేసేసినప్పుడు రాజు అంటాడు కదా, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడిని రక్షిస్తాడని. నిజంగా దేవుడు రక్షించాడు లేదా? రక్షించాడు. దానియేలు సింహభూమిలో ఉన్న ఏ సింహం కూడా దానియేలు నుంచి ముట్టలేదు. కొందరు అనుకుంటారు సింహాలకి ఏం ఆకలేవు అనుకుంటారు, కానీ బైబిల్ సెలవిస్తుంది దానియేలుని సింహభూమి నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే దానియేలుకి వ్యతిరేకంగా పన్నాగం పన్నారో ఆ ముగ్గురిని దాంట్లో వేసినప్పుడు వాళ్ళు సింహభూమి నేలను అంటకముందే సింహాలు వారిని మింగివేసి ఆ ఎముకలు కూడా పొడి చేస్తాయని దీని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని అంతలా రక్షిస్తాడని. షడ్రక్ మేషక్ అబేద్నెగోని దేవుడు అగ్నిగుండంలో రక్షించాడని, అగ్నిగుండం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడని. అగ్నిగుండంలో వారు పడిపోయినా 7 మంట ఆ రాజు పెంచినా సరే అగ్ని వాసన వారి వస్త్రాలను రాకుండా దేవుడు వారిని కాపాడని, రక్షించాడని. బలాత్కారుల చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి, మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారి చేతిలో నుండి, మిమ్మల్ని పాడు చేయాలనుకున్న వారి చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దేవుడు రక్షిస్తాడని. ఆయన నాకు శైలమై ఉన్నాడని. శైలము అన్న మాటకి దేవుడే మనకు ఆశ్రయం అని. ఆపత్కాలంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఎంతో ఆశీర్వాదంతో దేవుని పొందుకుంటామని. దేవుడు ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంతమాత్రం త్రోసిపోయాడని, ఆయన యొద్దకు వచ్చేవారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, ఆయన యొద్దకు వచ్చేవారు కన్నీటిని దేవుడు తుడుస్తాడని. ఒకవేళ పడిపోయిన జీవితంలో దేవుని ఆశ్రయించాలా వద్దని ఆలోచిస్తున్నారు, దేవుని ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి కడతాడని, మరలా దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడని, మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా మీకు ఇస్తాడని, కోల్పోయిన శాంతి సమాధానాన్ని దేవుడు మీకు మరలా ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కార్యం కోసం దేవుని వెతుకుతున్నారు, మధ్యలో సందేహం దేవుడు ఇస్తాడా లేదా అని విశ్వాసంతో దేవుడు వెతకండి. ఆశ్రయదుర్గమైన దేవుడు, శైలమైన దేవుడిని వెతకండి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని. అన్నగారి జీవితంలో మేలు చేసిన దేవుడు, కార్యం సఫలపరిచిన దేవుడు. అబ్రహాం గారి జీవితంలో వయసు అయిపోయిన తర్వాత కూడా అసాధ్యం అనుకున్న కార్యాన్ని కూడా దేవుడు సుసాధ్యం చేసి అబ్రహాం గారికి 100 సంవత్సరంలో, సారమ్మ గారికి 90 సంవత్సరంలో కుమారుని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎర్ర సముద్రం గుండా త్రోవను ఏర్పాటు చేసిన దేవుడు, యోర్దాను నదిని ఆదామనే పురం దగ్గర ఆనకట్ట వేసి ప్రవాహాన్ని ఆపేసిన దేవుడు ఆయన మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడని ఆయన వెతకండి. దేవుడు మనకి దుర్గమ్ముగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్గము అంటే ఎత్తైన కోట. దేవుడు మనల్ని కాపాడతాడని. చూడండి, కోటలో ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు కదా. దేవుడు మనకి అగ్ని ప్రాకారం ఉండి దేవుడు మనల్ని కాపాడతాడని.
బైబిల్లో ఎస్తేరు రాణి గారిని చూస్తాం. ఆమె షూషాను కోటలో ఉన్న ఆమెకు రక్షణ లేదు. కానీ ఎత్తైన కోట అయిన దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఉపవాసములు ప్రార్థన చేసినప్పుడు ఆమె గొప్ప ఆపద నుంచి కాపాడబడిందని. మన జీవితంలో కూడా మన శైలమైన దేవుడు, మన ఆశ్రయదుర్గమైన దేవుడు, మన ఎత్తైన కోట అయిన దేవుడు, ఆయన వాళ్ళు రక్షింపు నిశ్చయించున్నాడు. దేవుడు వాళ్ళు రక్షిస్తాడని. మీ భర్త మారాలని కోరుకుంటున్నారు, మీ పిల్లలు మారాలని కోరుకుంటున్నారు, మీ కుటుంబం అంతా రక్షించబడాలని కోరుకుంటున్నారు. ప్రార్థన చేయండి, దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. ఎన్నో సాక్ష్యాలు బయట. సెయింట్ అగస్టిన్ అనే దేవుని సావుడు కోసం, ఆయన దేవుని సావుకు రాకముందు తన తల్లి ఎంతో ప్రార్థన చేసిందని. ఒకనొక రోజు తన కుమారుడు చెప్తాడు కదా, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన నన్ను దేవుని దగ్గరికి నడిపించిందని. రోజు మీరు చేసే కన్నీటి ప్రార్థన మీ భర్తని, మీ పిల్లల్ని, మీ భార్యని, మీ కుటుంబాన్ని దేవుని దగ్గర తీసుకొస్తుంది. రక్షించబడ్డానికి ద్వారాలు తెరవబడతాయి, మార్గాలు సరళమవుతాయి. కాబట్టి దేవుడు మళ్ళీ రక్షింపు నిశ్చయించాలనుకుంటున్నాడు. అప్పుల బాధలో ఉన్నారా, దేవుడిని రక్షిస్తాడు. ఆరోగ్యాలు ఉన్నారా, దేవుడిని రక్షిస్తాడు. బంధకాల్లో పడిపోయి ఉన్నారా, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రతి విధమైన కష్టం నుండి, శ్రమ నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని. హల్లెలూయా. రక్షించి సమాధానంతో, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రక్షణ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుల జీవం గల దేవేశ, మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వేలాది వందనాలు వేసే. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభు. మీరు మిమ్మల్ని రక్షింప నిశ్చయించున్నారని సెలవిచ్చిన రీతిగా ప్రభు, మా దుర్గమైన దేవుడు ప్రభు, మా శైలమైన దేవుడు ప్రభు, మా ఆశ్రయదుర్గం నీవే. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఆశ్రయించట్లేదే. మా బలాన్ని, మా శక్తిని మేము నమ్ముకోవట్లేదే. మీ మీద ఆధారపడుతున్నాం ప్రభు. ఏసే ప్రభు, మా శైలం మీరే తండ్రి ప్రభు. ఏసే ప్రభు, మా ఆశ్రయదుర్గం మీరే తండ్రి. జీవగలదు ఏసే ప్రభు, మా ఎత్తైన కోట మీరే తండ్రి ప్రభు. మీరే మాకు కాపుదలు ఇవ్వాలి, మీరే మమ్మల్ని కాపాడాలి ప్రభు. మీరే మమ్మల్ని రక్షించాలి ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే అప్పుల బాధలు బాధపడుతున్నారో ప్రభు, అప్పుల బాధలు బయట తీసుకురండి. ప్రియులు ఎంతమంది అయితే ప్రభు శత్రువుల చేతిలో బాధపడుతున్నారో ప్రభు, వాళ్ళు బయట తీసుకురండి. ఇందులో అవమానం గుండా వెళ్తున్నారో ప్రభు, దాని నుంచి బయట తీసుకురండి. వాళ్ళ తలల మరలా ఎత్తండి, వారి జీవితం మరలా కట్టండి అయ్యా ప్రభు. ప్రతి మాలుకుంటున్నాను వేసే ప్రభు, ప్రతి విషయంలో సహాయం చేయండి. ఈ రోజంతా ప్రభు వారు చేసే పనుల్లో, చదువుల్లో ప్రభు, వెళ్ళొచ్చి రాకపోలో కాచి కాపాడండి. మీ మహిమను, శక్తిని వారి జీవితంలో నింపమని ప్రభు, ప్రభావంతో వారు నడిపించమని, కృపానుగ్రహించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.